సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని అన్నారు. స్థానిక పాల్ ఫ్యాక్టరీ వద్ద 46వ డివిజన్ టీడీపీ నేతలు డిటి ప్రభుదాస్, కాజా రామతుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ తన నటన విశ్వరూపంతో తెలుగు జాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని, ఎన్టీఆర్ పేద ప్రజలకు పెండిది అని కొనియాడారు. అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడంలో జగన్ మావిగన్ అంశంతో అభాస్పాలయ్యారని, భవిష్యత్తులో ఎన్నికల్లో జీరో రెడ్డి కావడం తథ్యమన్నారు. రాష్ట్ర నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుందని గుర్తు చేశారు. తొలిత మందుగుడు సామాగ్రి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. టీడీపీ మైనార్టీ నేత పతావుల్లా, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుకాశ్ కిరణ్ కుమార్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలా మాధవ్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాపోతుల రమణ, టీడీపీ నాయకులు రేగల లక్ష్మణరావు, రాజు సోలంకి, బడుగు వెంకన్న, పిల్లా సుదర్శనరావు, అమరా గోపాలకృష్ణ, నమ్మి భానుప్రకాష్ యాదవ్, వేములు వాసు, ఉప్పుడి రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్గాలకు నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకులు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈరోజు తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా అభిమానించే ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన ఇద్దరు ఆవిష్కరణ కార్యక్రమానికి జనం వచ్చినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభించదలుచుకున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో చట్టాధికారంలో కీలక పాత్ర పోషించిన జగజ్జీవన్ రామ్ గారు మన గౌరవ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. వారిద్దరూ కూడా రాజకీయాల్లో కలిసి తెలిసి పెరిగిన వ్యక్తులు. ఎప్పుడో 44వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంభించాలి, కానీ అంతకన్నా మంచి రోజు ఇవాళ
బాబు జగజీవన్ గారి జయంతి రోజున ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వారిని మరొకసారి ఘనంగా స్మరించుకుందాం. నందమూరి తారక రామారావు గారి గురించి ఎన్ని చెప్పినా ఒక పుస్తకం, ఒక మహాగ్రంథం. ఆల్రెడీ మీరా గారు చాలా చెప్పారు. ఒక సంక్షేమ కార్యక్రమాలకు పేదవాడికి అందాలన్న తపనతో ఆయన సినీ రంగంలో, అసలు ఆయన ఏ రంగంలో ఉన్నా మగటం లేని మహారాజు. ఆయన ఇక్కడ మన దగ్గర చదువుకుని ఎంతో కష్టపడి పాలమ్ముకుని కష్టపడి ఒక చక్కటి ఉద్యోగం, ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక రిజిస్ట్రార్ కింద ఉద్యోగం సంపాదించి, కానీ సినీ రంగంలోకి వెళ్ళి ఎవ్వరూ కూడా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు నా సినిమాకి పెద్ద పెద్ద హిట్ అయింది, 1000 కోట్లు వచ్చింది, 1200 కోట్లు అని చెప్పుకునే రోజులు. ఆ రోజుల్లో ఆయన నటించిన లవకుశ, ఆ రోజుల్లో ఆయన నటించిన అడవి రాముడు, ఆయన నటించిన జస్టిస్ చౌదరి కొండవీటి సింహం, ఆ రోజు ఉన్న టికెట్ రేట్లతో చూసుకుంటే, ఇవాళ ఉన్న టికెట్ రేట్లతో చూస్తుంటే, ఆ రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2000 కోట్లు కలెక్షన్ ఇవాళ ఉన్న టికెట్ రేట్లు బట్టి కలెక్ట్ చేసింది. అంటే అదే నందమూరి తారక రామారావు గారి పవర్. ఒక రాముడి కింద, ఒక కృష్ణుడి కింద, ఒక జీసస్ కింద, ఒక అల్లా కింద ఏది నటించాలన్నో సులువుగా పాత్రలోకి వెళ్ళిపోయి ఒక బృహన్నల పాత్రను కూడా బ్రహ్మాండంగా హిట్ చేయగలిగిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. ఒక ప్రతి నాయకుడి పాత్రతో సినిమాని సూపర్ హిట్ చేసిన ఏకైక నాయకుడు కేవలం మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి బ్రహ్మాండమైన సినీ జీవితాన్ని వదులుకుని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాడిని ఒక మెద్రాసీగా అనుకునే రోజుల్లో తప్పకుండా తెలుగువాడి ఆత్మగౌరవం, ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారికి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక ఆయన రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లో పార్టీని పెట్టి, పార్టీని 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరికీ లేదు. అది నందమూరి తారక రామారావు గారికి ఒక్కళ్ళకే సాధ్యమైంది. ఆయన ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ పెట్టారో కానీ నిజంగా చూస్తే, ఆ పసుపు జెండా చూస్తే ఇవాళ మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎన్నో బాధల్లో ఉంటారు. ఇంట్లో బాధలు ఉంటాయి, బయట బాధలు ఉంటాయి, కానీ అన్నీ మర్చిపోతారు. ఆ పసుపు జెండా ఉంటే మాత్రం బాధలన్నీ మర్చిపోయి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉన్న 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇవాళ దేశం మొత్తం నందమూరి తారక రామారావు గారిని తలుచుకోని నాయకులు లేరంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. మొన్నే మోడీ గారు నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పారు, వాజ్పేయి గారు చెప్పారు. ఇవన్నీ కాదు, మొన్న పార్లమెంట్లో మనం ఒక అమరావతిని సిద్ధించుకున్నాం. అమరావతి మనం అందరం కూడా ఎన్నో కోట్ల మంది ఆశయం, 50 సంవత్సరాల ఆశయం అమరావతి. అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధించుకున్నాం. కానీ అది మళ్ళీ చెప్తా, కానీ అక్కడ కూడా బంగారు లక్ష్మణ్ గారు మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీ, ఆయన తెలుగుదేశం ఎంపీ గారు, ఆయన మాట్లాడిన వీడియోని మీరందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యామంటే మేము ఏ పార్టీలో ఉన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలుగు బలహీన వర్గాలు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజ్యాధికారానికి వచ్చామని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలందరికీ, స్టేజీ మీద ఉన్న అతిరథ మహారథులు, మన పార్లమెంట్ సభ్యులు, కని విని ఎరగని మెజారిటీతో గెలిపించుకున్న మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి, పాత రోజుల నుంచి 1997 నుంచి ఈ మన పేటలో, మన ఏరియాలో, ఈ లంబాడీపేట మార్కుపేట ఏరియాలో రాజకీయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నాగుల మీరా గారని సగౌరవంగా నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మేమందరం ఇలా ఈ స్టేజ్ మీద ఉంటున్నామంటే అది నాగుల మీరా గారి కృషి వల్ల. మేము ఇక్కడ ఎంతో మంది, చాలా మంది మేమందరం ఇక్కడ ఎదిగిన వాళ్ళమే. ఈరోజు మేమందరం కలిసి ఎంపీ పార్లమెంట్ మన కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి మేము ఇక్కడ పనిచేసి మా డివిజన్ నుంచి అందరం
సీనియర్ నాయకులు కానీ మేము కానీ కార్యకర్తలు కానీ బూత్ కన్వీనర్లు కానీ ఎంతో మంది ఇక్కడ కృషి చేసి ఎంపీ చిన్ని గారికి 4,000 మెజారిటీ తీసుకొచ్చిన వైనం మీరందరూ గ్రహించాల్సింది. కానీ విని ఎరుగని ఎప్పుడు ఇది ఒకప్పుడు సిపిఎం కంచుకోటగా అనిపించుకున్న డివిజన్ ఇది. దాన్ని బద్దలు కొట్టింది కేసినేని శివనాథ్ చిన్ని గారని మరొక్కసారి నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ స్టేజీ మీద ఎక్కువ నేను రెండు చెప్తానండి ఫైనల్గా. చిన్ని గారు అందరినీ ఎలా పిలుస్తారో నాకు తెలియదు, కానీ నేను తక్కువైన పరిచయంలో నన్ను నాగుల మీరా గారు తీసుకెళ్లి పరిచయం చేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్ని వీరు నీ వైపు నీ దగ్గర ఉంటాడు, నీ దగ్గర ఉంచుకో అని చెప్పి అప్పచెప్పిన రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమందిని అరే అని పిలిచారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఏకైక ఏరా ప్రభు అని పిలిచిన వ్యక్తి, నన్ను ఏకైక పిలిచిన వ్యక్తి కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు. ఆయన ప్రేమ ఏంటో మేము అర్థం చేసుకున్నాం. అలాగే ఇక నాగుల మీరా గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర పెరిగాము, ఆయన దగ్గర ఉన్నాము, ఆయన దగ్గర నుంచి వచ్చిన వారు మేమందరం ఇక్కడ ఈ డివిజన్ నుంచి ఎంతమంది ఉన్నా మేము అక్కడి నుంచి మొదలైన వాళ్ళమే. దయచేసి ఇంకా ఇందులో ఇంతసేపు మా ఆడబిడ్డలు ఈ కొండ ప్రాంతం నుంచి మొత్తం అంతా దిగి ఎంపీ గారు వస్తున్నారు, మేము వస్తామని చెప్పి మాకు కూడా మేము కూడా నుంచో మేము ఈ ప్రోగ్రామ్ చూస్తామని చెప్పి ఎంతో మంది మహిళలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అమ్మ దయచేసి ఒక్క 10 నిమిషాలు అయిపోయింది, మీరు కూర్చున్న సీట్లలోనే మీరు కూర్చుంటే మేమంతా కార్యక్రమం ముగిచ్చేస్తున్నామమ్మా. Like, subscribe and press the bell icon for new updates.